భవనస్త్వం మహారాజ భవనస్త్వం మహారాజ రాజేక శరదాం శతం రాజేక శరదాం శతం ప్రజాక పాలయ ధర్మేణ ప్రజాక పాలయ ధర్మేణ యతేద్ర శ్రీధివం తథా యతేద్ర శ్రీధివం తథా. మహారాజా, నిండు నూరేండ్లు మాకు రాజువై పాలించు. ఇంద్రుడు స్వర్గం పాలించినట్లు ప్రజలను ధర్మంతో పాలించన్నాడు. అంతా అక్కడ ఉండేవాళ్ళందరూ. అలా రాజగృహ ద్వారం దగ్గర మంగళ ద్రవ్యాలతో పూజలు అందుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదాలను కూడా ధర్మరాజు గ్రహించాడు. దేవేంద్ర భవనంలాగా శ్రద్ధ విజయాలతో నిండినటువంటి రాజమందిర ద్వారం ప్రవేశించి రథం నుండి ధర్మరాజు దిగాడు. తర్వాత ధర్మరాజు అభ్యంతర మందిరంలోకి ప్రవేశించి రత్నాలతో గంధమాల్యాది ఉపచారాలతో అంతటా ఉన్నటువంటి దైవతాలను అర్చించాడు. తర్వాత యశస్వి అయిన ధర్మరాజు మందిరం వెలుపలికి వచ్చి మంగళ ద్రవ్యాలు పట్టుకొని వచ్చిన బ్రాహ్మణుల దర్శనం చేశాడు. విప్రులంతా చుట్టూరా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటే తారాగణంతో నిండినటువంటి చంద్రునిలాగా ధర్మరాజు ప్రకాశించాడు. గురువైన దౌమ్యుణ్ణి, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని ధర్మరాజు ఆ విప్రులను యథావిధిగా పూజించాడు. పూలు, కుడుములు, రత్నాలు, అధిక బంగారం, ఆవులు, వస్త్రాలు ఏవి కావాలంటే అవి సేవకుల ద్వారా అడిగి తెలుసుకొని వారికి సత్కారం చేశాడు. తర్వాత పుణ్యఘోష స్వర్గం దాకా వ్యాపించింది. మిత్రులకు ప్రీతి కలిగించింది. ఆ పుణ్యఘోష అనేటువంటి మంత్రాలు స్వర్గం వరకు వినిపించాయట. రాజా, వేదవేత్తలైన విప్రులు ఆ పుణ్యఘోషలు, పుష్కలమైన అర్థం కల పుష్కలమైనటువంటి పదాలు, అక్షరాలు కలిగిన దాన్ని హంసనాదంలా విన్నాడు ధర్మరాజు. రాజు దుందుబిధ్వని, మనోహరమైన శంఖనాదం, జయం పలికే జయజయధ్వనులు వినిపించాయి. కొంతసేపటికి నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు విప్రుల్లో కపట విప్రరూపంలో ఉన్నటువంటి చార్వాకుడనే రాక్షసుడు ఇలా అన్నాడు. అతడు దుర్యోధనుని మిత్రుడు. భిక్షుకుని రూపంలో దాగి ఉన్నాడు. రుద్రాక్షలు పిలక ధరించిన త్రిదండి, తపో నియమాలు కల వేల కొద్ది విప్రుల రాజును ఆశీర్వదించడం కోసం వచ్చారు. వారి మధ్యలో ఆ చార్వాకుడు విప్రుల అనుమతి లేకుండానే మహాత్ములైన పాండవుల పాపాలను చెప్పాలని వచ్చి రాజుతో ఇలా అన్నాడు. వాడొక్కడు చేరుకున్నాడు. అక్కడ వాడొక్కడు మిగిలిపోయాడు, దొరకలేదు. లేకపోతే పిండి పిండి చేసేవాడు భీముడు. ఆ భీముడు గదకు దొరకలేదు, ఎక్కడో చార్వాకుడు. ఈ విప్రులంతా నన్ను ఇలా చెప్పమన్నారు. వీళ్ళందరూ వాళ్ళ మీద పెట్టేశాడు. వీళ్ళందరూ చేరుకొని నాకు చెప్పమన్నారు. వాళ్ళకి ధైర్యం లేదంట, నాకు మాత్రం ధైర్యం ఉంది. నువ్వు చెప్పు, మంచి విప్రుడు కదా, చాలా యజ్ఞయాగాదులు చేశావు నువ్వు, చాలా పూర్వం నుంచి చాలా భయంకరంగా ఉన్నావట, నువ్వు చాలా పుణ్యాలు చేసావట, ఈ రాజు దుష్టుడు అని చెప్పమన్నాడు. జ్ఞాతులందరినీ చంపాడు. కుంతీ కుమారా, ఇలా జాతినంతా వధించిన నీతో ఏ పని జరుగుతుంది? చుట్టాలను, గురువులను చంపిన నువ్వు బ్రతకడం కంటే చావడం మంచిది అన్నాడు. దుష్ట రాక్షసుడి ఆ మాటలు విని బ్రాహ్మణులంతా భయపడ్డారు. ఇదేంటి, మేమెప్పుడు చెప్పాను, నువ్వెవడరా? అప్పుడు అందరూ పిలక పెట్టుకున్నారు, నువ్వెవడరా అని. అక్కడ కలత చెందారు, ఆక్రోశించారు. ఒకడు జుట్టు పట్టుకున్నాడు, ఒకడు పంచ పట్టుకున్నాడు, ఒకడు జంజం పట్టుకున్నాడు, ఒకడు హారాలు పట్టుకున్నాడు. ఏంట్రా నువ్వెవర్రా నువ్వుని? అప్పుడు ఆ విప్రులందరూ, ధర్మరాజు కూడా సిగ్గుపడిపోయారు. కూడా అక్కడ అందేవాళ్ళు అంతగా ఉద్వేగంతో నోట మాట రాక తెల్లబోయారు అందరూ కూడా. ఇదేంటి ఇట్లయిపోయింది? అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. వినయంతో యాచిస్తున్నటువంటి నన్ను అనుగ్రహించండి. నా చేత దుఃఖితులైన నా తమ్ములంతా నన్ను చుట్టూ ఉన్నారు. వారి కోసమే నా ఈ రాజ్యభారం, నన్ను ధిక్కరించకండి అన్నాడు.
అప్పుడు ఆ విప్రులంతా, రాజా ఇది మా మాట కాదు రాజా, నీకు సంపద కలుగుగాక అన్నారు వీళ్ళందరూ చేరుకొని. అంతలో వేదవేత్తలు, తపస్సులు, మహాత్ములైనటువంటి విప్రులు జ్ఞాన దృష్టితో వాని గురించి వెంటనే తెలుసుకున్నారు. వాళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, కళ్ళు మూసుకొని దివ్య దృష్టిలో చూసేవాళ్ళు చూస్తున్నారు, ఎవడుండొచ్చు వీడు అని. బ్రాహ్మణుని ఇలా అన్నారు తక్షణం, వీడు దుర్యోధనుని స్నేహితుడు, చార్వాకుడు అనేటువంటి రాక్షసుడు, సన్యాసి వేషంతో ఎలాగైనా దుర్యోధనికి హితం చేయాలని అనుకుంటున్నాడు. ధర్మాత్మ, మేమైతే ఇలా ఎన్నడూ అనేవారం కాదు, నీకు నీ తమ్ములకు శుభమొగ్గుగాక అని అంటూ ఆ విప్రులంతా క్రోధంతో హూంకరిస్తూ నిందిస్తూ ఆ పాపరాక్షసుడిని చంపేశారు అక్కడనే. నేను చెప్పాను కదా, జంజం ఒకటి పట్టుకున్నాడు, జుట్టు ఒకటి పట్టుకున్నాడు, పొట్ట ఒకటి పట్టుకున్నాడు, కాళ్ళు ఒకటి పట్టుకున్నారు, చంపి పారేశారు. ఈ భీముడికి చెప్పాల్సిన పనే లేదు, భీముడికి పని లేకుండా చేసేశారు, వీళ్ళే చంపేశారు. బ్రహ్మవేత్తలైన వారి తేజస్సు చేత అతడు నేలకూలాడు. రాజు యొక్క సత్కారాన్ని పొంది విప్రులంతా రాజును అభినందించి వెళ్ళిపోయారు. రాజాచ హర్షమాపేదే, రాజాచ హర్షమాపేదే, పాండవస్ససు హృజ్జనః, పాండవస్ససు హృజ్జనః. ధర్మరాజు కూడా మిత్రులందరితో కలిసి సంతోషం పొందాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జైనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. అప్పుడక్కడ తమ్ములతో కూర్చున్న ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణాస్తాత లోకేస్మిన్, బ్రాహ్మణాస్తాత లోకేస్మిన్, అర్చనీయా సదా మమ, అర్చనీయా సదా మమ, ఏతే భూమిచరా దేవాగ, ఏతే భూమిచరా దేవాగ, వాగ్విషా సుప్రసాదకాగ, వాగ్విషా సుప్రసాదకాగ. ఈ లోకంలో నాకు విప్రులు సదా పూజనీయులు. వారు భూమి మీద సంచరించే దేవతలు. వాక్కులో విషం కలవారు, అయినా ఎంతో ప్రసన్నత కూడా గలవారు. ఇప్పుడు చూశారు కదా, వాక్కులో విషం, ఒక్కపారి శాపం పెడితే అయిపోయి చచ్చాడు కదా వాడు. ఆ చార్వాకుడు రాజా, పూర్వం కృతయుగంలో చార్వాకుడనే రాక్షసుడు బదరీవనంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. వరం కోరుకోమని బ్రహ్మ చాలాసార్లు అంటే అతడు సర్వభూతాల వలన తనకు భయం లేకుండేటట్లు వరం కోరుకున్నాడు. సర్వభూతాల యందు కూడా నాకు భయం ఉండకూడదు. అప్పుడు బ్రహ్మదేవుడు, ద్విజులను అవమానించినంత కాలం నీకు సర్వభూతాల నుండి భయం లేదు అని అతనికి ఉత్తమమైన వరం ఇచ్చాడు. అలా వరం పొందిన ఆ పాపి మహాబలంతో, అమిత పరాక్రమతో తీవ్ర కృత్యాలు చేస్తూ దేవతలను పీడించసాగాడు. అతనిచే పీడింపబడినటువంటి దేవతలంతా కలిసి వెళ్ళి బ్రహ్మతో ఆ రాక్షసుని సంహరించమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ, అతడి మరణం ఇప్పటికే నిశ్చయపడిందయ్యా, త్వరలోనే ఇతడు మరణిస్తాడు. మానవులలో దుర్యోధనుడనే రాజు ఇతనికి స్నేహితుడవుతాడు. అతని స్నేహానికి కట్టుబడి ఇతడు బ్రాహ్మణులను అవమానిస్తాడు. అవమానం పొందిన విప్రులు కోపించి వాగ్బలంతో, అంటే తిట్టి 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 ఈ పాపని దహించి వేస్తారు. దాంతో ఇతడు నశిస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ చార్వాకుడినే ఈ రాక్షసుడు ఇప్పుడు బ్రహ్మదండం చేత చనిపోయాడు. ధర్మరాజా, దానికి నీవు శోకింప, క్షత్రియ ధర్మం అనుసరించి వీరశ్రేష్ఠులని నీ జ్ఞాతులంతా చనిపోయి స్వర్గం చేరారయ్యా, అంతా ఇక్కడే ఉన్నావా? మళ్ళీ ఏంటే ఏడ్చడం, నువ్వు వీడి కోసం ఏడ్చడం, పాపి వీడొకడు. సత్వమాతిష్ట కార్యాణి, సత్వమాతిష్ట కార్యాణి, మాతే భూత్ గ్లానిరచ్యుత, మాతే భూత్ గ్లానిరచ్యుత, శత్రుంజహి ప్రజారక్ష, శత్రుంజహి ప్రజారక్ష.
ద్విజాంశ్చ పరిపూజయ ద్విజాంశ్చ పరిపూజయ. అటువంటి నీవు నీ విధులను నెరవేర్చలై. ఏంటిది వీడి కోసం కూర్చొని ఏడ్చడమా నీకు? అంతమంది చచ్చిపోయిన ఏడ్చి చాలైపోయి మళ్ళీ వీడొకడు దొరికాడు నీకు. నీకు దుఃఖం ఇంక మీదట కలగకూడదు. మేమంతా దీవిస్తున్నాము, ఈ ధర్మరాజుకు దుఃఖం కలగకూడదు. అది మంచిది. లేకపోతే ఏంటి ఏడ్చడం? ఏడ్చి 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 అది ఎన్ని నీళ్లున్నాయో ధర్మరాజుకి. శత్రువులను జయించు, ప్రజలను రక్షించు, ద్విజలను పూజించు అన్నాడు శ్రీకృష్ణుడు. లేయి పైకి అని కృష్ణ పరమాత్మ అన్నాడట. అది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 40వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కుంతీ కుమారుడైన ధర్మరాజు కోపతాపాలు విడిచి బంగారు సింహాసనం మీద సంతోషంతో తూర్పు ముఖంగా కూర్చున్నాడు. మహారాజా కూర్చున్నాడు, ఇప్పటికైనా కూర్చున్నాడు. కాంతులతో వెలిగే శుభమైన బంగారు పీఠం మీద శత్రు సంహారకులైనటువంటి సాత్యకి వాసుదేవులు అతనికి అభిముఖంగా కూర్చున్నారు. ఇది దర్బార్. ఇప్పుడు ధర్మరాజును మధ్య పెట్టుకొని భీమార్జునులు ఇద్దరూ ఇరువైపులా కొంచెం ఎత్తు తక్కువైనటువంటి మణిపీఠాల మీద కూర్చున్నారు. ఆహా, ఎంత అద్భుతంగా! బంగారు పూలు పొదిగినటువంటి తెల్లని దంతపు సింహాసనం మీద నకుల సహదేవులను చెరొక వైపున పెట్టుకొని కుంతీదేవి కూర్చుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో! ఎన్నో రోజులు ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది. సుధర్ముడు, విదురుడు, ధౌమ్యుడు, ధృతరాష్ట్రుడు ప్రజ్వలించే కాంతులు గల వేరువేరు ఆసనాల మీద కూర్చున్నారు. యూత్సుడు, సంజయుడు, గాంధారి వీరంతా ధృతరాష్ట్రుని వైపు కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు తెల్లని పువ్వులను, స్వస్తికాలను, అక్షతలను, భూమిని, బంగారాన్ని, వెండిని, మణిని స్పృశించాడు. తర్వాత ప్రజలంతా పురోహితుని ముందుంచుకొని మంగళప్రదమైన చాలా వస్తువులను తీసుకొని వచ్చి ధర్మరాజును దర్శించారు. పుట్టమన్ను బంగారం, వివిధ రత్నాలు, అభిషేకం చేసే కలశం, ఇలా అన్ని సంభారాలు కూడా తీసుకొని వచ్చారు, సిద్ధం చేశారు. బంగారంతో, రాగితో, వెండితో, మట్టితో తయారు చేసిన పూర్ణ కుంభాలు, పువ్వులు, పేలాలు, దర్భలు, ఆవుపాలు సిద్ధం చేశారు. జమ్మి, పిప్పల, మోదుగ సమితులను, తేనె, నెయ్యి, మేడికర్రతో చేసిన స్రువము, బంగారు పొదిగిన శంఖము సిద్ధపరిచారు. అప్పుడు పురోహితుడైన ధౌమ్యుడు అప్పటి నుంచే అనుసరిస్తున్నాడు. ధౌమ్యుడు వీళ్ళు అడవులకి వెళ్ళినప్పటి నుంచే అనుసరిస్తున్నాడు. ఆ ధౌమ్యుడు ముందుగా కృష్ణుని అనుమతి తీసుకొని ఈశాన్య వైపు వేదిక ఏర్పరిచి లక్షణంగా ముగ్గు పెట్టాడు. తానే పెట్టాడు. పులిచర్మం పైభాగంలో తెల్లని దృఢమైన కోళ్లతో అగ్నికాంతులు గల సర్వతోభద్రం అనేటువంటి ఆసనం మీద ధర్మరాజును, ద్రౌపదిని కూర్చోబెట్టాడు. తర్వాత యథావిధిగా మంత్రపూర్వకంగా ధీమంతుడైన ధౌమ్యుడు అగ్నిలో హోమం చేశాడు. ఆ సమయంలో తత ఉత్తాయ దాశార్హ శంఖమాదాయ పూజితం శంఖమాదాయ పూజితం అభ్యషించత్ పతిం పృథ్వ్యాః కుంతీపుత్రం యుధిష్ఠిరం కుంతీపుత్రం యుధిష్ఠిరం. తర్వాత కృష్ణుడు లేచి పూజింపబడిన శంఖం తీసుకొని కుంతీపుత్రుడైన ధర్మరాజును భూమికి రాజుగా అభిషేకించాడు. రాజర్షి అయిన ధృతరాష్ట్రుడు ప్రజలంతా ధర్మరాజును అభిషేకించారు. కృష్ణుని అనుమతితో తమ్ములతో కూడిన ధర్మరాజు పాంచజన్యంతో అభిషిక్తుడై రాజై అమృతముఖుడు అయ్యాడు. తర్వాత పణవాలు, ఆనకాలు, దుందువులు మొదలైనటువంటి వాద్యాలను మ్రోగించారు. వాటినంతటి ధర్మరాజు తన ధర్మంగా, కర్తవ్యంగా స్వీకరించాడు. భూరి దక్షిణలతో వారినందరినీ ధర్మరాజు యథావిధిగా పూజించాడు. వేదాధ్యయన సంపన్నులై ధైర్యము, మంచి శీలము గల విప్రులచే స్వస్తి వాచనాలు స్వీకరించి వారినంతా సత్కరించి శంఖధ్వనులతో మోగే ఎక్కడ ధర్మరాజు పట్టాభిషిక్తుడై సంతుష్టులైనటువంటి బ్రాహ్మణులు జయాన్ని, స్వస్తిని చెబుతూ ధర్మరాజును ప్రశంసించారు. అందరూ కూడా
యుధిష్ఠిర మహాబాహో యుధిష్ఠిర మహాబాహో దిష్ట్యా జయసి పాండవ దిష్ట్యా జయసి పాండవ దిష్ట్యా స్వధర్మం ప్రాప్తోసి విక్రమేణ మహాద్యుతే విక్రమేణ మహాద్యుతే విక్రమేణ మహాద్యుతే. యుధిష్ఠిరా, అదృష్టవశాత్తు నీవు జయం పొందావు. మా భాగ్యం వశాత్తు స్వధర్మం గ్రహించావు. మా భాగ్యవశాన భీమార్జునులు నకుల సహదేవులు నీవు క్షేమంగా ఉన్నారు. వీరందరూ చనిపోయినా ఆ యుద్ధం నుండి మీరు శత్రువులను జయించి విముక్తులయ్యారు. అందుచేత అనంత కృత్యాలన్నీ త్వరలో చేపట్టండి అన్నారు. సుజనుల చేత పూజింపబడుతూ స్నేహితులతో కలిసి ధర్మరాజు మహారాజ్యాన్ని పొందాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. దేశ కాలాలకు ఉచితమైన ప్రజల వాక్యం విని ధర్మరాజు ఇలా బదులిచ్చాడు అందరికి కూడా. నిజంగా పాండుపుత్రులు ధన్యులు. విప్రోత్తములంతా వచ్చి ఉన్నవో లేనివో వారి గుణాలను ప్రశంసించారు. మమ్మల్ని మీరు అనుగ్రహించాలి కానీ కీర్తించరాదని నా అభిప్రాయం. ఏది లేనిదంతా చెప్తున్నారు మీరు. ఉన్నవేమో సరే, లేనిది కూడా మీరు ప్రశంసిస్తున్నారే, ఏం బాగలేదు. ఇంక మీటైనా మేము ఆ పని చేస్తాం. మీరే ప్రశంసిస్తున్నారో, ఏది జయకారంతో చెప్తున్నారో ఇంకా మీదట చేయటానికి మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే లేనిది మీరు పొగిడితే మాకు సిగ్గుగా ఉంటుంది కదా. అవి ఇంకా చేస్తాం, ముందుకు చేస్తాం మేము అని. నిజంగా ధర్మరాజు కదా, నిజంగా వేరే వాళ్ళు అయితే, వేరే రాజు అయితే పొగడండి, ఇంకా ఎక్కువ దక్షిణలు ఇస్తాను అనేవాళ్ళు. ఈయన చూడండి, ఎందుకయ్యా లేనిది పొగుడుతున్నారు అని అనేసాడు ఒక్కటే మాటతో. ఏమాత్రమూ అసూయ లేకుండా మమ్మల్ని సద్గుణవంతులుగా చెబుతున్నారు కదా మీరు. నాకు సిగ్గు అవుతున్నది. నాకు నా తండ్రి ధృతరాష్ట్ర మహారాజే పరమదైవం. ఇంకా చూడండి, ఈయన ధృతరాష్ట్ర మహారాజే పరమదైవం. నాకు ఇష్టులంతా ఆయనకు ప్రీతి కలిగిస్తూ ఆయన ఆజ్ఞ పాటిస్తూ ఉండాలి అంతే ఆర్డర్ వేశాడు. జ్ఞాతులను వధించిన నేను దీనికోసమే బ్రతుకుతున్నాను. కొద్దిగానైనా ఏమరకుండా నేను ఆయనకు సేవ చేస్తాను. ఎప్పుడూ నేనే సేవ చేస్తా. స్నేహితులైన మీరు నన్ను అనుగ్రహించాలని అనుకుంటే ధృతరాష్ట్రుని పట్ల పూర్వంలాగానే ప్రవర్తించండి. ఆయన మీకు నాకు జగత్తుకు అంతటికీ నాథుడు. ఈ భూమి అంతా ఆయనదే, పాండవులంతా కూడా ఆయన వారే. ఈ మాటను మీరు మనసులో ఉంచుకొని నా మాట పాటించండి. ఇక మీరు యథేచ్ఛంగా వెళ్ళవచ్చు అని చెప్పి ధర్మరాజు పౌరులను జానపదులను అనుమతించి భీముణ్ణి యువరాజుగా నియమించాడు ధర్మరాజు. అదే కావలసింది. కార్యాలోచన చేయడంలోనూ నిశ్చయించడంలోనూ షడ్గుణాల గురించి ఆలోచించడంలోనూ విదురుణ్ణి సంతోషంతో ధర్మరాజు నియోగించాడు. ఆయన్ని విదురుణ్ణి సంతోషంతో ధర్మరాజు ఆయన కూడా నియోగించాడు. చేసిన పని, చేయవలసిన పని ఈ రెండింటినీ తెలుసుకోవటానికి, ఆదాయ వ్యయాలు ఆలోచించటానికి సకల సద్గుణాలు గల వృద్ధుడైన సంజయుణ్ణి వినియోగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.